అతను ఒనేసిమును చేర్చుకో. అతడు నీకేమైనా గతంలో ఒక నష్టాన్ని కానీ అప్పుని కానీ ఏదైనా నీకు చేసి ఉంటే, ఒక నష్టాన్ని కానీ ఒక రుణాన్ని నీకు కలిగి ఉంటా, అది నా లెక్కలో చేర్చుము. అది నేను వచ్చినప్పుడు నీకు తీరుస్తాను. నాకు ఫిలిప్పి సంఘం ఉంది, ఆ సంఘం నుంచి నాకు సహాయం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఆ ఫిలిప్పి సంఘం ద్వారా నేను పొందుకున్న సహాయాన్ని ఎప్పటికప్పుడు నేను పొందుకుంటున్నాను. ఏ రోజైనా సరే ఆ ఫిలిప్పి సంఘం నాకు ఒక సహాయం పంపించకపోతే ఈ నా చేతులతో కష్టపడి డేరాలు కుట్టుకొని నీకు అతను రుణపడిన రుణాన్ని నేను చెల్లిస్తానని చెప్పి పౌలు గారు ఫిలోమోనుతో చెప్తున్నారు. ఇదే విషయాన్ని చెప్తాడు తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నీవే నాకు రుణపడి, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? నిన్ను క్రీస్తులోకి నడిపించాను కదా, రక్షణ మార్గంలోకి నడిపించాను, రకాన్ని తప్పించాను కదా. నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందమును కలుగనిమ్ము. నీ అందన క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థన వలన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము అని చెప్పి చివరి మాటలుగా యేసుక్రీస్తునందు తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా, జత పనివారైన మార్కు, అరిస్తర్కు, దేమ, లోక వందనములు చెప్తున్నారు అని చెప్తూ చివరన ఆశీర్వచనము ఇస్తూ ఈ పత్రికను ముగిస్తారు. అద్భుతమైన పరిచారకుడండి, అద్భుతమైన సేవకుడండి. నిజంగా ఈ పత్రిక మనకు పెట్టిన ముఖ్య ఉద్దేశం అంటే క్షమించాలి. నీ పాపాలను క్షమించబడాలి అంటే నీవు ఇతరుల పాపాలు క్షమించాలి. నీ రుణము మాఫీ కావాలంటే నీకు రుణం ఉన్న వారి రుణాలు నువ్వు మాఫీ చేయాలి. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు నీ ఎడల చేసిన పాపాలని క్షమించాలి అని చెప్పి దేవుడు మనతో చెప్పడం. అలాగే పాపిని పరిశుద్ధపరిచే శక్తి ఈ వాక్యానికి ఉంది కాబట్టి యేసుని విశ్వసించడం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడతామని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక వచనం ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు పౌలు గారికి నెమ్మది, ఆదరణ ఎవరి వల్ల దొరికింది? ఫిలోమోను ద్వారా దొరికింది. కారణం ఏంటంటే, ఫిలోమోను వల్ల ఎటువంటి సమస్యలు పౌలు గారికి లేవు. కొందరు సేవకులు ఉంటారండి, కొందరు సేవకులు దగ్గరుండే వారు ఎలా ఉంటారంటే, సేవకుడికి ఏదైనా కష్టం కానీ నష్టం కానీ, ఉదాహరణ పేతురు గారు యేసుక్రీస్తుతో ఉంటూనే క్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకేశాడండి పేతురు. శ్రమ వచ్చింది, కాపర్ను పట్టుకున్నప్పుడు రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తును పట్టుకున్న సమయంలో పౌలు గారిని అడిగితే నువ్వు కూడా వాళ్ళు ఒకడే కదా అని చెప్పి అంటే నేను కాదని చెప్పి మాట మార్చేశాడండి. అప్పుడు దాకా నీ కోసం ప్రాణమైనా పెట్టేస్తానన్న పేతురు విడిచి వెళ్ళిపోయాడండి. కష్టంలోనే కదా మనకు తెలుస్తుంది. ఆ కష్టము క్రీస్తుని విశ్వసించడం ద్వారా నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోనే నీవారెవరో, పగవారెవరో, శత్రువులు ఎవరో తేల్చేస్తుంది. గాలి ఎదురైనప్పుడే కదా మన శత్రువులు ఎవరో, మనకు ఆప్తులు ఎవరో, మన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. అలాగే దావీదుకి యోనాతాను నిజమైన స్నేహితుడని సామెత గ్రంథం చెప్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడు, విడువక ప్రేమించాడు. ఎప్పుడు అంటే దావీదుకి అన్నీ ఉన్నప్పుడు కాదండి, దావీదుకి సకల భాగ్యాలు ఉన్నప్పుడు కాదు, దావీదు సౌలు చేత తరం పడుతున్నప్పుడు. నిజానికి యోనాతాను రాజు కావాల్సింది, కానీ దావీదు దేవుడు అభిషేకించాడని చెప్పి దావీదు నువ్వు రాజువు, నా స్నేహితుడా నువ్వు రాజువు, నీకు నేను పరిచారకుడుగా ఉంటాను, నీకు నేను పరిచారకుడుగా ఉంటాను అని చెప్పి అన్నవాడేనండి యోనాతాను. గొప్ప స్నేహితుడు అనేక గాయములు చేయును. కనుక గాలి రావాలి, సమస్యలు రావాలి, కష్టాలు రావాలి, అవి నిన్ను క్రీస్తులోకి నడిపిస్తాయి. అవి నీ వారెవరో, నీ విరోధులు ఎవరో,
నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరో తెలిసిపోతుంది. అదిగో అదే. కానీ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగా కొన్ని సంఘటనలు జరిగినాయి ఆయనకి. అందును బట్టే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన పౌలు గారు దేనిని బట్టి అంటే, తను జైల్లో ఉన్న సమయంలో కొంతమంది విడిచి వెళ్ళిపోయారు ఆయన్ని. ఎవరు అంటే, ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయాడు అంటే ఒక అతను ఉన్నాడు. ఆయన పరిచర్యలో అందరినీ చూశాడు. అందుకని ఈ వాక్యాలను చెప్తూ సంఘానికి, అలాగే సంఘంలో ఉన్న ప్రతి వారికి చెప్తూ, కొలసీ సంఘానికి చెప్తూనే ఉన్నాడు. అలాగే కొలసీ సంఘంలో ఎలా ఉండాలో అలాగే ఫిలోమోన్కి చెప్తూ, ఆ ఫిలోమోన్కి ఒక పక్క ఫిలోమోన్కి అప్రిషియేషన్ చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, నేను చేసిన రిక్వెస్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావని చెప్తూ ఈ పత్రికను ఆశీర్వచనంతో ముగిస్తున్నాడండి పౌలు గారు. అద్భుతమైన పరిచారకుడు అండి. పౌలు వలె మనం కూడా ఆ క్రమశిక్షణ, ఆ సువార్త ప్రకటించే తత్వము, వ్యక్తిత్వము కలిగి ఉండి ప్రకటించడంలో జాప్యం చేయక, సిగ్గుగా భావించక ముందుకు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. క్రీస్తును సంతోషపెట్టేవారుగా నువ్వు నేను ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కొద్దిన మాటలను ముగుస్తూ, యేసుక్రీస్తు పరిచర్యలో మీ ఆనంద్ కుమార్ నా గురించి ప్రార్థించండి. నెక్స్ట్ మనము మాట్లాడుకునే పత్రిక, హెబ్రీలు రాసిన పత్రికను ధ్యానించబోతాం. ప్రార్థించండి. వాక్య పరిచర్యలో నాకు దేవుడు జ్ఞానమును, ఆత్మ నడుపుమునిచ్చేలాగా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.